మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. విశ్వామిత్రుడు హిందూ పురాణ గాథల్లో ఒక గొప్ప ఋషిగా పేరు పొందారు. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను రామాయణ, భారత, భాగవతాది గాథల్లో విశ్వామిత్రుని ప్రస్తావన ఉంది. పరివర్తన, ఆధ్యాత్మిక ప్రయాణం, సన్యాసం, స్వీయ సాక్షాత్కారం ఇవన్నీ విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారడానికి కారణమయ్యాయి. గాదీరాజు, రాణి సత్యవతి విశ్వామిత్రుని తల్లిదండ్రులు. విశ్వామిత్రుని మొదటి పేరు విశ్వరథ. క్షత్రియ రాజుగా విశ్వామిత్రుడు తన రాజ్యాన్ని పాలించాడు. తన రాజ్యంలో ప్రజల మన్నలను పొందుతూ గొప్ప రాజుగా 1000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు. గొప్ప యోధుడిగా, తెలివైన పాలకుడుగా పేరు పొందారు. విశ్వామిత్రుడు వశిష్ఠ ఋషిని కలుసుకోవడంతో ఆయన జీవితంలో ఒక మలుపు తిరిగింది. నందిని అనే గోవుని కలిగి ఉన్నారు బ్రహ్మర్షి వశిష్ఠుడు. ఆవు శక్తులకు ఆకర్షితుడై విశ్వామిత్రుడు ఆవును సొంతం చేసుకోవాలనుకున్నాడు. కానీ వశిష్ఠుడు నిరాకరించడంతో అది వారి మధ్య భీకర యుద్ధానికి దారితీసింది. శక్తివంతమైన యోధుడైనప్పటికీ విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి ఆధ్యాత్మిక శక్తి ముందు ఓడిపోయారు. ఈ ఘటన విశ్వామిత్రుడిని కదిలించింది. భౌతిక శక్తి కంటే ఆధ్యాత్మిక శక్తి గొప్పదని విశ్వామిత్రుడు తెలుసుకున్నారు. ఇది తన రాజ్యాన్ని వదిలిపెట్టి వశిష్ఠ మహర్షి వలె ఋషిలాగా మారేందుకు తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానోదయం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించిన విశ్వామిత్రుడు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. 1000 సంవత్సరాలుగా ఘోర తపస్సు చేసి అపారమైన శక్తిని పొందారు. ఈ కఠోర తపస్సుకు గాను విశ్వామిత్రుడు రాజర్షి అనే బిరుదును పొందారు. అయితే విశ్వామిత్రుని ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. నిరంతరం ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నారు. ఒకానొక సందర్భంలో విశ్వామిత్రుడు స్వర్గపు అప్సరస అయిన మేనకకు మోహితులయ్యారు. ఆమె అందానికి విశ్వామిత్రుడు ఆకర్షితులయ్యారు. విశ్వామిత్రుడు మేనకకు శకుంతల అనే కుమార్తె జన్మించింది. వీరు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడిపారు. కానీ తన లక్ష్యం ఇది కాదని గ్రహించిన విశ్వామిత్రుడు మరింత గొప్ప నిశ్చయంతో తన తపస్సును కొనసాగించారు. విశ్వామిత్రుడు అతి కఠినమైన నియమాలతో మరో 1000 ఏళ్లు తపస్సు చేశారు. విశ్వామిత్రుని తపస్సు చూసి దేవతలందరూ వణికిపోయారు. ఆ సమయంలో విశ్వామిత్రుడు మరో కఠిన పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి రంభ విశ్వామిత్రుని తపస్సుకు భంగం కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన తన తపస్సును క్రమశిక్షణతో కొనసాగించారు. ఫలితంగా విశ్వామిత్రునికి మహర్షి గొప్ప జ్ఞాని అనే బిరుదు వచ్చింది. అయినప్పటికీ బ్రహ్మర్షిగా మారాలన్న ఆయన లక్ష్యం ఇంకా నెరవేరలేదు. హరిశ్చంద్రరాజు చేపట్టిన కర్మయజ్ఞాన్ని రక్షించమని విశ్వామిత్రుని కోరారు. ఇది విశ్వామిత్రుడికి అసలైన పరీక్ష. రాక్షసుల నుంచి ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ విశ్వామిత్రుడు తన అపారమైన ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగించి హరిశ్చంద్ర మహారాజు చెప్పిన పనిని విజయవంతంగా పూర్తి చేశారు. అప్పుడు విశ్వామిత్రులోని పట్టుదల, ఆధ్యాత్మిక బలానికి మంత్రముగ్ధులైన దేవతలు అతన్ని బ్రహ్మర్షిగా ప్రకటించారు. బ్రహ్మర్షిగా బిరుదు పొందిన తర్వాత విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లి ఎంతో వినయంగా పలకరించారు. విశ్వామిత్రుని కఠోర తపస్సును గుర్తించిన వశిష్ఠ మహర్షి హృదయపూర్వకంగా అతన్ని బ్రహ్మర్షిగా అంగీకరించారు. విశ్వామిత్రుడు ఒక క్షత్రియ రాజు నుంచి బ్రహ్మర్షి వరకు చేసిన ప్రయాణం సంకల్పం, పట్టుదల, ఆధ్యాత్మిక జ్ఞానోదయం ఒక శక్తి, ఎంతో స్ఫూర్తిదాయకమైన కథగా ఉపయోగపడుతుంది. విశ్వామిత్ర మహర్షి జీవితం ఎన్నో ముఖ్యమైన విషయాలతో నిండి ఉంది. వీటిలో చాలా వరకు పురాతన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతపై తీవ్ర ప్రభావం చూపాయి. వాటిలో కొన్నిటిని మనం ఇప్పుడు చూద్దాం. వీటన్నిటిలో అత్యంత ప్రముఖమైనది గాయత్రి మంత్రం. ఋగ్వేదంలో పేర్కొన్న హిందూ మతంలో విశ్వవ్యాప్తంగా పఠించిన శ్లోకం ఇది. సూర్య భగవానుడికి అంకితం చేసిన ఈ మంత్రం జ్ఞానం కోసం నిత్య ప్రార్థనలు, ముఖ్యమైన ఆచారాల సమయాల్లో తరచుగా పఠిస్తుంటారు. ఇంకొకటి త్రిశంక స్వర్గం. పురాణాల ప్రకారం త్రిశంకు అనే రాజు తన మార్త శరీరంలో స్వర్గానికి వెళ్లాలని కోరుకుంటాడు. వశిష్ఠ మహర్షి అతనికి సాయం చేసేందుకు నిరాకరించారు. అతను విశ్వామిత్రుడిని ఆశ్రయించారు. విశ్వామిత్రుడు త్రిశంకుని కోరికను తీర్చే క్రమంలో త్రిశంక స్వర్గం అని పిలిచే విశ్వాన్ని సృష్టించాడు. ఈ సంఘటన విశ్వామిత్రుని అసాధారణ ఆధ్యాత్మిక శక్తులకు నిదర్శనంగా నిలుస్తుంది. శ్రీరాముడికి గురువుగా విశ్వామిత్రుని పాత్ర గురించి తెలుసుకుందాం. విశ్వామిత్రుడు శ్రీరామునికి గురువు. శ్రీరాముని పెంపకంలో కీలక పాత్ర పోషించారు. రామునికి శాస్త్రాలు, గ్రంథాలు, యుద్ధ వ్యూహాల గురించి బోధించారు. రాక్షసులతో పోరాడేందుకు రామునికి ఖగోళ ఆయుధాలను సమకూర్చారు. దీని ద్వారా భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనేలా రాముణ్ణి సిద్ధం చేశారు.
విశ్వామిత్రుడు రామునిని మిథిలకు నడిపించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్వయంవరంలో విల్లును ఎత్తి సీతను వివాహం చేసుకునేలా చేశారు. ఈ సంఘటన రామాయణంలోని వేదికకు నాంది పలికింది. విశ్వామిత్ర మహర్షి జీవిత కథ ఉన్నత జ్ఞానాన్ని సాధించడానికి ఒక వెలుగులా పనిచేస్తుంది. క్షత్రియ రాజు నుండి బ్రహ్మర్షి వరకు ఆయన ప్రయాణం ఆధ్యాత్మిక సాధన యొక్క పరివర్తన శక్తిని సూచిస్తుంది. ఎవరైనా వారి పుట్టుక లేదా హోదాతో సంబంధం లేకుండా సంకల్పం, పట్టుదల, క్రమశిక్షణతో ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సాధించవచ్చని తెలుపుతుంది. విశ్వామిత్రుని జీవితం కూడా తపస్సు లేదా తీవ్రమైన ధ్యానం, కాఠిన్యం యొక్క భావనను కలిగి ఉంటుంది. అచంచలమైన దృష్టిని కొనసాగించడం ద్వారా మాత్రమే వీటిని అధిగమించవచ్చని, అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటామని విశ్వామిత్రుడి బోధన మనకు తెలియజేస్తుంది. విశ్వామిత్రుడి బోధనలు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ప్రాపంచిక కోరికలు, పరధ్యానాల నుంచి అధిగమించి ఆధ్యాత్మిక సాక్షాత్కారం యొక్క అత్యున్నత స్థాయికి చేరుకోగలమని సామర్థ్యాన్ని గుర్తు చేస్తుంది. అతని కథ భారతీయ ఆధ్యాత్మిక తాత్విక సాంప్రదాయాల చిత్రపటంలో ముఖ్యమైన భాగం. ఇది తరతరాలుగా అందించబడింది. భూమి యొక్క నైతికత, ఆధ్యాత్మికత నీతిని రూపొందిస్తుంది. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం.